గురూజీ 72 గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడును. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఈశానా సర్వవిద్యానామీశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మ శివో మే అస్తు సదా శివోం. శ్రీ పరమేశ్వర పరమేశ్వరి అనుగ్రహడాక్షసిత్యర్థం. అందరికీ కూడా జూలై నెలలో జరిగేటువంటి విపత్తులు ఏమిటి, వచ్చేటువంటి ప్రమాదాన్ని ఏ విధంగా ఆపాలి, అసలు ఏ ఏ తారీఖుల్లో ఈ మేషం దగ్గర నుంచి ప్రారంభం చేసుకుని మీనరాశి వరకు కూడా జూలై నెలలో ఏ తారీఖుల్లో ఏ విధమైనటువంటి గ్రహ సంచారం జరగడం వల్ల జరిగేటువంటి అనర్థాలు ఏమిటి, శుభ ఫలితాలు ఏమిటి, అశుభ ఫలితాలు ఏమిటి, ఏ విధమైనటువంటి వ్యక్తిగత శ్రద్ధ తీసుకోవాలి, దేని మీద మనం ఆశ పెట్టుకోవాలి అనేటువంటి విషయాన్ని పంచాంగకర్తలు రచించిన విధంగా పరమశివుడు అనుగ్రహించినటువంటి నాకు ప్రసాదించినటువంటి జ్ఞానాన్ని ఉపయోగించుకుని యథాశక్తిగా ఉన్నటువంటి విషయాల్లో మీరు ప్రమాదాల నుంచి ఏ విధంగా తప్పుకోవాలి, ధనాన్ని ఏ విధంగా మీరు నిల్వ చేసుకోగలుగుతారు, ఆర్థికంగా మీరు ఎప్పుడెప్పుడు స్థిరపడేటువంటి వ్యవస్థలు నడుస్తాయి, గోల్డెన్ ఛాన్స్ అనేటువంటిది ఎప్పుడు లభిస్తుంది అనేటువంటిది ఈ నెలలో ఏ తారీఖుల్లో ఏ రాశులతో ఏ గణాలు ఏ విధమైనటువంటి మార్పులు చెందుతున్నాయి అనేటువంటి విషయాన్ని అంతటినీ కూడా యథాశక్తానుసారం మీకు తెలియజేయడం జరుగుతుంది. ఇందులో చెప్పిన విధంగా పరిష్కారాలన్నీ కూడా మీరు చేసుకుని సులభ పద్ధతిలో ఇంటినందు మీరు ఆచరించి ఆ యొక్క శుభ ఫలితాల్ని అందుకొని ఆనందదాయకంగా ధర్మమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నతమైనటువంటి ఆలోచన విధి విధానాలతో మీ యొక్క వంశాన్ని మీరు ఆనంద కేలి విలాహితులతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మేషం నుంచి మీనరాశి వరకు కూడా జరిగేటువంటి గ్రహ సంచారాలన్నింటినీ కూడా క్షుప్తంగా వివరించడం జరుగుతుంది. ఈ గ్రహ సంచారణ అనేటువంటిది కేవలము వ్యవస్థ పరంగా నడుస్తున్న విషయాలే కానీ వ్యక్తిగతంగా తెలియజేస్తున్న విషయం కాదు. మీరు వ్యక్తిగతంగా తెలియజేసుకోవాలి అనుకుంటే నా నెంబర్కి ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని మీ వ్యక్తిగతమైనటువంటి సమస్యకి సరైన పరిష్కారాన్ని కనుక్కొని మీ సమస్యలు తీర్చుకోవాల్సిందిగా తెలియజేయడం జరుగుతుంది. ఇదంతా కూడా ఇప్పుడు చెప్పేటువంటి జూలై నెలలో జరిగేటువంటి మార్పులన్నీ కూడాను పంచాంగకర్తలు విశదీకరించిన దాన్ని క్షుప్తంగా మీ ముందుకు పరమశివుడు అనుగ్రహంతో తెలియజేయడం జరుగుతుంది. మంగళం మహత్. తదుపరి కుంభరాశి వారు. కుంభరాశి వారికి జూలై నెలంతా కూడా ఇది ఒక పరీక్షా కాలమా, లేకపోతే నేను వ్యక్తిగతంగా చేసుకున్న తప్పిదం వల్ల నా జాతకం ఇలా మారుతోందా, అసలు ఏం జరుగుతోంది అనేటువంటి విషయం అంతా కూడా జూలై నెలలో ఆధ్యాత్మికం వైపు ఎక్కువగా మళ్ళేటువంటి అవకాశం కనబడుతూ ఉంటుంది కుంభరాశి వారికి. అయితే రాహులో చంద్రుడు, గురుల్లో రవి ప్రవేశించినా కూడా ఏదో తెలియనటువంటి ఆందోళన మెదడును తొలుస్తూ, అరే ఎంత కష్టపడకుండా ఉన్న వాళ్ళకేమో అన్నీ లభిస్తున్నాయి, నేను ఇంత కష్టపడుతున్నా నాకు ఏమీ లభించట్లేదు, నా పేరును ఎవరు గుర్తించట్లేదు, నేను ఎందుకు అని ఒక విధానానికి వచ్చేసి లేదు ఇవన్నీ వదిలేసుకుని సన్యాసం తీసుకుంటే సుఖంగా ఉంటుందేమో కదా, నా వరకే నేను చూసుకోవచ్చు, ఈ బంధాలు బంధుత్వాలు ఈ బాధ్యతలు ఇవన్నీ నాకు అవసరమా అనేటువంటి నిర్ణయానికి 14వ తారీఖు నుంచి వస్తుంటారు. కుంభరాశి వారు 16వ తారీఖున చంద్రుల్లో శని ఉండడం వల్ల ఇప్పుడు ఏదైతే కంటికి సంబంధించిన ఇబ్బందులు కలుగుతున్నాయో అది చాలా పెద్ద ప్రమాదంగా తీసుకుంటుంటారు. ఈ 16వ తారీఖున శరీరానికి ఒక పరీక్ష, లేకపోతే ఇది నా జీవితంలోనే జరుగుతున్న పరీక్ష అనేటువంటి విధానానికి వచ్చేస్తుంటారు కుంభరాశి వారు. 18వ తారీఖున రవిలో బుధుడు ప్రవేశించడం,
ఏ ఆలోచన తోచక ఒంటరిగా నిలబడటం, నేను అనేవాడిని ఒంటరిగానే వచ్చాను కాబట్టి ఏదన్నా ఒంటరిగానే సాధించాలా, నాకు ఎవరు సహాయం నిలబడరా, ఆఖరికి భగవంతుడు కూడా నా దగ్గర నిలబడట్లేదా, నేను ఎందుకని అమ్మవారి పాదాలు పట్టుకోలేకపోతున్నాను అనేటువంటి విధి విధాన ఆలోచన యుక్తాలు అనేటువంటివి ఎక్కువ అవ్వడం 18వ తారీఖు జరుగుతూ ఉంటాయి. ఆరోగ్యపరంగా మీరు ఎంత జాగ్రత్త తీసుకున్నా సరే ఈ పక్కటెముకలు కానీ లేకపోతే తొడకండరాలు కానీ ఇబ్బంది పెడుతూ ఉంటాయి. 20వ తారీఖు నుంచి కొత్తగా మీకు ఒక గురువు అనేటువంటి అతను లభిస్తాడు. దానివల్ల మీరు ఆధ్యాత్మికం వైపుగా ఎక్కువగా ప్రయాణం చేసేటువంటి అవకాశం లభిస్తూ ఉంటుంది. ఏదేమైనా ఈ భవబంధాలన్నీ విడిచిపెట్టు, ప్రతిదీ కూడా ఈశ్వర అనుగ్రహమే అని మిమ్మల్ని ఆధ్యాత్మికం వైపు తీసుకువెళ్ళేటువంటి అవకాశం 20వ తారీఖు లభిస్తూ ఉంటుంది. 24 నుంచి మీరు తీసుకునేటువంటి ప్రతి నిర్ణయము కూడా తప్పిదాలుగా ఉండడం, దానివల్ల ఎటువంటి ఉపయోగకరంగానూ లేకుండా చాలా ఇబ్బందిదాయకంగా నడవడం అనేటువంటిది కుంభరాశి వారికి లభిస్తుంది. 20వ తారీఖు నుంచి మీ చేతిలో ఎంత ధనమున్నా సరే నేలలా ఖర్చు అవుతూ, అసలు ఎందుకు ఖర్చు పెడుతున్నాను, దేనికి ఖర్చు పెడుతున్నాను, ఇది నాకు అవసరం లేదు కదా, అయినా నేను ఎందుకు కొన్నాను అని అనుకుంటూనే మీ చేతిలో ధనాన్ని ఖర్చు పెట్టుకుంటూనే ఉంటారు. 20వ తారీఖు వరకు కూడా జూలై నెలలో కుంభరాశి వారి ధనం అనేటువంటిది నీళ్ళలా ఖర్చు అవుతుంది. 24వ తారీఖు నుంచి ఒక వైవిధ్యమైనటువంటి ఎప్పుడు మిమ్మల్ని చూడని కొత్త కోణం అనేటువంటిది 24వ తారీఖు నుంచి ఏర్పడుతుంటుంది. దీనివల్ల ఇతను ఇలా ఉండేవాడు కాదు, ఇలా ఎందుకు అయ్యాడు అని 10 మంది మిమ్మల్ని జాలిగా చూసేటువంటి అవకాశం. కుంభరాశి వారికి 24వ తారీఖు నుంచి మీలో కొత్త మనిషిని చూస్తూ ఉండడం వల్ల 28వ తారీఖున మీలో ఒక అద్భుతమైనటువంటి శక్తి దాగి ఉంది అని జనాలందరూ కూడా గుర్తించడానికి 4 నుంచి 5 రోజులు సమయం పడుతుంది. దీనివల్ల మీరు ఏదైనా చేయగలుగుతారు అనే ఒక నమ్మకం అనేటువంటిది ఈ నెల చివరిలో కుంభరాశి వారికి లభిస్తూ ఉంది. అంతేకాకుండా కుంభరాశి వారికి 28 నుంచి 30వ తారీఖు వరకు కూడా ఏమవుతుంది అంటే ఒక నమ్మకం బయట వాళ్ళందరికీ మీరు ఇవ్వడం వల్ల పర్వాలేదు, నేను కూడా ఏదన్నా చేయగలుగుతున్నాను, ఇది నా యొక్క విషయమే, భగవంతుడు నన్ను ఉన్నాడు అనేటువంటి విధానం. ఇంతకుముందు ఆధ్యాత్మికంలోకి ఎలాగైతే వెళ్ళారో ఆ ఆధ్యాత్మికంలో ఒక శక్తిని మీరు సంపాదించుకుని 28 నుంచి 30 తారీఖు వరకు కూడా మీరు మంచి వ్యవస్థలోకి వెళ్ళారు అని ఎక్కడైతే పోగొట్టున్నారో అక్కడ మీ యొక్క విలువలు పెంచుకునేటువంటి అవకాశం లభిస్తూ ఉంటుంది. కుంభరాశి వారు ప్రతినిత్యము కూడా గ్రామదేవతను కానీ లేదా శ్రీచక్ర ప్రతిష్ట కలిగినటువంటి దేవాలయాలు కానీ దర్శించడం చాలా మంచిది. ధనం అధికంగా ఖర్చు అయిపోతూ ఉంటుంది కాబట్టి ఈ కుంభరాశి వారు ప్రతినిత్యము కూడా శ్రీ సూక్త పారాయణ చేసుకోవడం అత్యంత విశిష్టంగా చెప్పడం జరుగుతుంది.